ఇంట్లో వాడి పడేసిన వస్తువులున్నాయా? వృధాగా ఉన్న వస్తువులు ఎందుకు పనికిరావని అనుకుంటున్నారా? అయితే హైదరాబాద్ లయన్స్ క్లబ్ వారిని సంప్రదించండి. మీ వంతుగా పేదలకు సాయపడండి. అదెలా అంటారా? అయితే ఈ స్టోరీ చూడండి. బుక్స్, మెడిసిన్స్, డ్రెస్సులు, బొమ్మలు ఇలా ఒక్కటేమిటి, ఇంట్లో వృధాగా ఉన్న ఏ వస్తువునైనా కాల్ చేస్తే చాలు ఇంటికి వచ్చి తీసుకెళ్తున్నారు కుషాయిగూడ లయన్స్ క్లబ్ వాలంటీర్స్. లయన్స్ క్లబ్ సభ్యుడైన శివ కుషాల్ దుబాయ్ వెళ్లినప్పుడు డొనేట్ అన్యూజ్డ్ అనే కాన్సెప్ట్ ఆకట్టుకుంది. అక్కడలాగే సిటీలో డొనేట్ అన్యూజ్డ్ బాక్స్ ఏర్పాటు చేశాడు. వృధాగా ఇళ్లలో పడి ఉన్న వస్తువుల్ని బాక్స్ లో వేయటం దీని ఉద్దేశ్యం. ప్రస్తుతం కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ముందు బాక్స్ పెట్టారు శివ కుషాల్. ఇంకేముంది, సిటీలోనూ డొనేట్ అన్యూజ్డ్ కాన్సెప్ట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రజల నుంచి సేకరించిన వస్తువుల్ని పేదలకు అందజేస్తున్నామంటున్నారు శివ కుషాల్. సో జనాల దగ్గర అన్యూజ్ మెడిసిన్ చాలా మంది ఉండిపోతుంది, పాడేస్తారు. మెడికల్ షాప్లో వెళ్తే ఏంటంటే 2 మెడిసిన్స్ తీసుకోవాలి, బట్ మొత్తం స్ట్రిప్ ఇస్తాడు అతను. సో కంపల్సరీ మొత్తం స్ట్రిప్ తీసుకోవాల్సి వస్తుంది. సో అట్లా క్యాంపెయిన్ స్టార్ట్ చేసి మెల్లమెల్లగా జనాలు ఏంటంటే పోతా వాళ్ళ దగ్గర క్లోత్స్ కానీ, టాయ్స్ కానీ, స్టేషనరీ ఉంది, ఇవి కూడా మీరు తీసుకుంటారంటే దాన్ని మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తాం. ఇండివిజువల్ అందరి ఇంటికి వెళ్ళడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఒక్కొక్కసారి. సో దానికి ఏదో ఒక చారిటీ బాక్స్ స్టార్ట్ చేద్దాం, అది అనుకున్న క్యాంపెయిన్ ఇక్కడ సో అక్రాస్ ద సిటీ స్ప్రెడ్ అవుతుంది. చాలా మంది దగ్గర అన్యూజ్ మెటీరియల్స్ కానీ, ఏదో బట్టలు కానీ ఏమో ఉన్నాయి అక్కడ. సో దాన్ని ఏదో ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ మనకి కావాలి, యూజ్ చేయొచ్చు. పేదలకు ఎంతో కొంత సాయపడాలనే కాన్సెప్ట్ తో పనిచేస్తున్నామని, బాక్స్ పై ఉన్న నెంబర్ కు ఫోన్ చేస్తే కార్లో వెళ్లి వృధా వస్తువుల్ని తీసుకొస్తామంటున్నారు లయన్స్ క్లబ్ వాలంటీర్స్. ఇలా పేదలకు సాయం చేయడం ఆనందంగా ఉందంటున్నారు. మరి ఎక్కడి నుంచి అయితే మాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయో వారి దగ్గరికి వెళ్ళి పికప్ చేసుకోవడమే కాకుండా దాన్ని సార్టింగ్ చేసి ఎక్స్పైరీ అయిపోయిన వాటిని స్క్రాప్ చేసి, మరి ఎక్స్పైరీ అవన్నీ మంచిగా ఉన్న వాటిని సార్టింగ్ చేసి గ్రూప్ వైజ్ మళ్ళీ మనం జరిగే హెల్త్ క్యాంప్స్ కానీ, ఈ రూరల్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కానీ మనం ఈ లయన్స్ క్లబ్ ద్వారా, ఈ జోన్ యాడ్స్ ద్వారా వాళ్ళకి అందించడం జరుగుతుంది. 2 to 3 lakhs అబోవ్ వర్త్ ఆఫ్ మెడిసిన్స్ ఇప్పటిదాకా కలెక్ట్ చేసి మనము ఈ వీరికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇళ్లలో వృధాగా ఉన్న వస్తువుల్ని సేకరించి పేదలకు ఇవ్వటంపై సంతోషం వ్యక్తం చేశారు ప్రజలు. ఎన్నో రోజులుగా ఇంటిలో ఉన్న వాటిని పేదలకు ఇస్తున్నామనే తృప్తి మిగిలిందంటున్నారు. నేను చాలా రోజులు దాచిపెట్టి ఎవరికి ఇవ్వాలో అర్థం కాక ఇవాళ దాన్ని పట్టి వీళ్ళని పిలిపించి ఇచ్చాను. అన్ని వేస్ట్ కాకుండా ఎవరికో ఒకరికి ఉపయోగం పడుతుంది అన్నట్టు పిలిపించాను. నేను బీదోళ్ళకి ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. ఏవైతే పాత బట్టలు ఇండ్లలో ఉంటాయో అవి చాలా మంది ఇండ్లలో ఉంటాయి, మా ఇంట్లో కూడా ఉన్నాయి. నేను కూడా ఇవి చూసినాక నాకు అదే ఆలోచన వచ్చాను, నేను కూడా తీసుకొచ్చి లేయాలని చెప్పి. ఈ డబ్బా రెండిన తర్వాత మొత్తం వాళ్ళు పేద ప్రజలకు పెడుతారంటే చాలా గ్రేట్ సార్. నిజంగా ఇది ఒకటి చూసి చాలామంది ఇండ్లలో అనవసరంగా చెత్త కుండలు అటు ఇటు పడిచే బదులు ఈ డబ్బాలు తీసుకొచ్చి పడితే చాలా మంది పేద ప్రజలకు పనికొస్తారని నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంటిలో వృధాగా ఉన్న వస్తువుల్ని సేకరించి తెచ్చిన వారికి ట్రాన్స్పోర్ట్ బిల్ ఇస్తామంటున్నారు లయన్స్ క్లబ్ సభ్యులు.